అందరికీ నమస్కారం. వెల్కమ్ టు అవర్ ఛానల్. మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి రైతులకు మరొక భారీ శుభవార్తతో ఏపీ ప్రభుత్వం అయితే మీ ముందుకైతే రావడం జరిగింది. ఇక సీఎం చంద్రబాబు నాయుడు గారు ప్రతి ఏడాది కూడా రైతులకు 20,000 రూపాయలు ఇస్తామని చెప్పారు. అన్నదాత సుఖీభవ పీఎం కిసాన్ పథకాల ద్వారా 20,000 రూపాయల నుంచి రైతులను ఆదుకుంటాం. రైతులకు పెట్టుబడి సాయం కింద గత ప్రభుత్వం ఇస్తున్న దానికంటే మరికొంచెం డబ్బులు అనేది మేము పెంచి ఇస్తున్నామని చెప్పి కూడా ఆయన పలుసార్లు మనకు చెప్పడం అయితే జరిగింది. ఇక అదే తరహాలో మనకి ఇక్కడ అన్నదాత సుఖీభవ పీఎం కిసాన్ పథకాల సాయాన్ని ఆయన పెంచారు. మరి అన్నదాత సుఖీభవ పీఎం కిసాన్ సాయాన్ని పెంచడమే కాకుండా ఇక్కడ రైతులందరికీ కూడా మనకు డబ్బులను విడుదల చేయడానికి ఆయన ఏర్పాట్లు అయితే చేశారు. మరి ఇందులో భాగంగా ఎవరైతే మనకు రైతులు ఉంటారో వారందరికీ కూడా ఈ అన్నదాత సుఖీభవ పీఎం కిసాన్ పథకాల ద్వారా తొలి విడత డబ్బులను ఇచ్చేందుకు సిద్ధమైపోయారు. మరి తొలి విడత డబ్బుల కింద ఎవరైతే మనకు రైతులు ఉంటారో వారికి అంటే ఈ లిస్టులో ఉన్న వారికి మాత్రమే విడుదల చేస్తామని చెప్పారు. మరి అర్హుల లిస్ట్ అనేది విడుదల చేశారు. ప్రాథమికంగా ఎందుకు ఈ అర్హుల లిస్ట్ అనేది విడుదల చేశారంటే ఇప్పటికే రైతు భరోసా కేంద్రాల్లో లిస్టులు అనేటివి మనకు అందుబాటులో ఉన్నాయి. మరి ఈ లిస్టులో కనుక మీ పేర్లు ఉంటేనే మీకు ఈ యొక్క అన్నదాత సుఖీభవ పీఎం కిసాన్ పథకాల డబ్బులు అనేది రావడం జరుగుతుంది. మరి దీనికి సంబంధించి లిస్టులో మీరు పేరు అనేది తప్పనిసరిగా చెక్ చేసుకోవాలి. మరి ఎలా చెక్ చేసుకోవాలి ఏంటి, ఎవరిని అడిగితే మనకు లిస్టులో పేరు ఉందా లేదా అనేది తెలుస్తుందనే విషయాలన్నీ కూడా మీకు ఇక్కడ నేను తెలియజేస్తాను. దయచేసి అన్నదాత సుఖీభవ పీఎం కిసాన్ పథకాల కోసం ఎదురు చూస్తున్నటువంటి ప్రతి ఒక్కరు కూడా వీడియోను ఎక్కడా కూడా ఆపకుండా మీరు చివరి వరకు చూసేయండి. మీరు వీడియోని ఎప్పుడైతే లాస్ట్ వరకు చూస్తారో అప్పుడే మీకు సమాచారం అనేది తెలుస్తుంది. తప్పకుండా చివరి వరకు చూడండి. ఇక వీడియోను లాస్ట్ వరకు చూడటమే కాకుండా వీడియో కింద మనకు లైక్ బటన్ ఉంది, తప్పకుండా లైక్ చేసేయండి. అలాగే పక్కనే షేర్ బటన్ ఉంది, ఆ షేర్ బటన్ పైన నొక్కి మీ బంధువులకు స్నేహితులకు కూడా మీరు ఈ వీడియో లింక్ అనేది షేర్ చేస్తే వాట్సాప్ ఫేస్బుక్ ద్వారా మీ బంధువులు స్నేహితులు కూడా ఇన్ఫర్మేషన్ తెలుసుకుని వారు కూడా ఈ యొక్క పథకాల ద్వారా లబ్ధి పొందడం అయితే జరుగుతుంది. తప్పకుండా లైక్ చేసి షేర్ చేయడం మర్చిపోవద్దు. అలాగే చాలామంది ఏంటంటే ఈ సమాచారం అంతా కూడా చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ చేసుకోకుండా చూస్తూ ఉన్నారు. మరి ఎదురుగా మీకు నల్ల కలర్లో సబ్స్క్రైబ్ బటన్ కనిపిస్తూ ఉంటుంది. ఆ సబ్స్క్రైబ్ బటన్ పైన నొక్కి మీరు సబ్స్క్రైబ్ చేసుకుంటే మీకు గంట వస్తుంది. ఆ గంట పైన నొక్కితే మళ్ళీ ఇంకో గంట వస్తుంది. ఆ గంట పైన కూడా నొక్కి మీరు ఇన్ఫర్మేషన్ కనుక తెలుసుకున్నట్లయితే మీకు ఎప్పటికప్పుడు మరింత సమాచారం అనేది రావడం జరుగుతుంది. తప్పకుండా లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోవద్దు. ఇక లేట్ చేయకుండా మనం వివరాలకైతే వెళ్ళినట్లయితే మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా ఎవరైతే మనకు రైతులు ఉంటారో వారందరికీ కూడా ఏపీ రాష్ట్ర ప్రభుత్వం ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు గారు ఎన్నికల మేనిఫెస్టోలో ప్రతి సంవత్సరము కూడా అన్నదాత సుఖీభవ పీఎం కిసాన్ పథకాల ద్వారా 20,000 రూపాయలు ఇస్తామని చెప్పి ఆయన హామీ ఇచ్చారు. మరి 20,000 రూపాయల విడుదలలో భాగంగా రైతులందరికీ కూడా మనకు తొలి విడత డబ్బులను వేసేందుకు ఏర్పాట్లు అయితే జరిగాయి. మరి తొలి విడత డబ్బుల విడుదలలో భాగంగా రైతులందరికీ కూడా మనకు ఊరట కలిగించే విధంగా ఏపీ ప్రభుత్వం నిర్ణయం తీసుకుని దాని ప్రకారం ఒక లిస్ట్ అనేది విడుదల చేసింది. ఇప్పటికే రైతు భరోసా కేంద్రాల్లో ఈ జాబితా అనేది ప్రదర్శిస్తూ ఉన్నారు. ఇది ప్రాథమిక జాబితా, అంటే గత ప్రభుత్వం నుంచి రైతు భరోసా పొందుతున్న వారు అలాగే మనకు ఈ క్రాఫ్ట్ చేయించుకున్న వారి జాబితా అనేది ప్రస్తుతానికి విడుదల చేసింది. మరి ఇక్కడ గత ప్రభుత్వం నుంచి రైతు భరోసా పొందుతున్న వారితో పాటు ఈ క్రాఫ్ట్ జాబితాలో ఎవరి పేర్లు అయితే ఉంటాయో వారికి మాత్రమే ఈ అన్నదాత సుఖీభవ పీఎం కిసాన్ పథకాల డబ్బులు అనేది వస్తుందని చెప్పడం జరిగింది. మరి మీరు ఏం చేస్తారంటే ఎవరైతే రైతులు ఉంటారో వారు నేరుగా మీ యొక్క రైతు సేవా కేంద్రానికి వెళ్ళండి. గతంలో రైతు భరోసా కేంద్రాలు, ఇప్పుడు రైతు సేవా కేంద్రాలు ఇక్కడ మీ ఊర్లోనే ఉంటాయి మనకు ఈ రైతు భరోసా కేంద్రాలు. అక్కడికి వెళ్ళి మీరు ఏం చేస్తారంటే ఈ లిస్టులో మీ పేరు ఉందా లేదా చెక్ చేసుకోండి. ఈ క్రాఫ్ట్ లిస్టులో మీ పేరు ఉంటేనే మీకు ఈ యొక్క పథకం వర్తించినట్లు గుర్తుపెట్టుకోండి. ప్రభుత్వం ఇప్పటికే పలుమార్లు చెప్పింది, ప్రతిసారి చెప్తూ ఉండదు. ఒకవేళ మనం చేసుకోకపోతే మనకే డబ్బులు రావు, మళ్ళీ తిరిగి మనం ఆఫీసుల చుట్టూ తిరగాల్సి ఉంటుంది. మరి ఇక్కడ ఈ క్రాఫ్ట్ జాబితాలో మీ పేరు ఉందా లేదా అనేది మీరు చెక్ చేసుకోవాలి. ఈ క్రాఫ్ట్ జాబితాలో కనుక మీ పేరుంటే మీకు తప్పనిసరిగా ఈ యొక్క డబ్బులు అనేది వచ్చేయడం అనేది జరుగుతుందన్నమాట. కాబట్టి మీరు ఏం చేస్తారంటే ఈ క్రాఫ్ట్ జాబితాలో మీ పేరు ఉందా లేదా అనేది చెక్ చేసుకోండి. ఇక్కడ ఈ క్రాఫ్ట్ జాబితాలో పేరుంటేనే మీకు డబ్బులు వస్తాయి. అన్నదాత సుఖీభవ పీఎం కిసాన్ పథకాల డబ్బులు అనేది రావడం జరుగుతుంది. మరి దీంతో పాటుగా మీరు ఎవరైతే రైతులు ఉంటారో వారందరికీ కూడా కేంద్ర ప్రభుత్వం ఇప్పటికే పీఎం కిసాన్ 19 విడతల డబ్బులను అయితే విడుదల చేసింది. మరి 19 విడతల కింద ఒక్కొక్క రైతుకు కూడా మనకు దాదాపు రైతులకు ప్రతి ఒక్కరికి కూడా 38,000 రూపాయల వరకు కూడా ప్రభుత్వం అయితే కేంద్ర ప్రభుత్వం విడుదల చేసింది. మరి ఇందులో చాలామంది అనర్హత లిస్టులో ఉన్నారని, ఇటువంటి అనర్హత లిస్టులో ఉన్నటువంటి వారందరినీ కూడా తొలగించాలని కూడా నిర్ణయం తీసుకుంది. మరి ఈకేవైసీ చేసుకుని వారిని, ఎన్పిసిఐ లింక్ అనేది చేసుకుని వారిని, అలాగే మనకు అలాంటి వారిని, అలాగే మనకు మాజీ ప్రజాప్రతినిధులను, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు ఇలాంటి వారందరినీ కూడా తొలగించడానికి కేంద్ర ప్రభుత్వం శ్రీకారం చుట్టింది. ఇప్పటికే 146 కోట్ల రూపాయలను
అంటే 3,00,000 కోట్ల రూపాయలు ఇప్పటి వరకు కూడా పీఎం కిసాన్ కింద అందిస్తే ఇందులో 146 కోట్ల రూపాయలను ఇప్పటికే కేంద్ర ప్రభుత్వం రికవరీ చేసినామని చెప్తూ ఉంది. ఎందుకంటే అర్హత లేని వారు ఈ యొక్క డబ్బులు తీసుకున్నారని, ఇక అటువంటి వారందరినీ కూడా తొలగించి వారి నుంచి యొక్క 146 కోట్ల రూపాయలను రికవరీ చేశామని చెప్పి కూడా ఇక్కడ కేంద్ర ప్రభుత్వం అయితే ప్రకటించింది. మరి ఈ విధంగా ఎప్పటికప్పుడు కేంద్ర ప్రభుత్వం సమీక్షిస్తూ అనర్హత ఉన్నటువంటి రైతులను తొలగిస్తూ కేవలం అర్హత ఉన్నటువంటి వారికి మాత్రమే అవకాశం ఇవ్వాలని చెప్పి ఇక్కడ నిర్ణయం తీసుకుని ఇక అర్హత ఉన్నటువంటి వారికి మాత్రమే ఈ యొక్క పీఎం కిసాన్ అన్నదాత సుఖీభవ పథకాల డబ్బులను అందించేందుకు కేంద్ర ప్రభుత్వం అయితే సిద్ధమైపోయింది. మరి యొక్క పథకాల ద్వారా రైతులు లబ్ధి పొందాలంటే నేను చెప్పినట్లు మీరు ఈకేవైసీ చేసుకోవడం కానీ ఎన్పిసిఐ లింక్ అనేది చేసుకోవడం కానీ మీరు చేయాల్సి ఉంటుంది. ఇలా ఎప్పుడైతే మీరు చేసుకుంటారో అప్పుడే మీకు డబ్బులు అనేది రావడం జరుగుతుంది. అలాగే ఇప్పుడు ప్రాథమికంగా గత ప్రభుత్వం నుంచి రైతు భరోసా పొందుతున్న వారు, అలాగే ఇప్పటికీ ఈ క్రాప్లో పేర్లు నమోదు చేసుకున్న వారికి మాత్రమే డబ్బులు అయితే విడుదలవుతూ ఉన్నాయి. మరి ఇక ఈ కొత్తగా అప్లై చేసుకోవడానికి ఇంకా అవకాశం కల్పించలేదు ఏపీ ప్రభుత్వం. మరి కొత్తగా అప్లై చేసుకోవడానికి ఇంకా ఏపీ ప్రభుత్వం అవకాశం కల్పించలేదు అన్నదాత సుఖీభవ పథకానికి. మరి అన్నదాత సుఖీభవ పథకానికి అవకాశం కల్పించబోతోంది. మరి అన్నదాత సుఖీభవ పథకంలో కనుక మీరు భాగమైతే మీకు రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి ప్రతి ఒక్కరికి కూడా ఈ అన్నదాత సుఖీభవ పథకం ద్వారా మీకు డబ్బులు అయితే రావడం అయితే జరుగుతుందన్నమాట. మరి ఈ యొక్క పథకానికి అప్లై చేసుకోవడానికి మీరు మీ యొక్క పట్టాదారు పాస్ పుస్తకం జిరాక్స్, 1B జిరాక్స్, ఆధార్ కార్డు జిరాక్స్, బ్యాంక్ అకౌంట్ జిరాక్స్ ఇవన్నీ కూడా మీరు సిద్ధంగా పెట్టుకొని ఈ యొక్క పథకానికి మీరు అప్లై చేసుకోవాల్సి ఉంటుంది. మరి ఎలా అప్లై చేసుకోవాలని చూస్తే మీ సేవా కేంద్రాల ద్వారా కానీ రైతు సేవా కేంద్రాల ద్వారా కానీ మీరు అప్లై చేసుకోవచ్చు. ఇప్పటికే మీకు ఏం చెప్పిందంటే ఏపీ రాష్ట్ర ప్రభుత్వం కేంద్ర ప్రభుత్వం రెండూ కూడా మీరు ఈ యొక్క పథకాలకు అంటే రావాలి అంటే మీరు ఏం చేయాలంటే మీరు కేంద్ర ప్రభుత్వం అందిస్తున్నటువంటి పీఎం కిసాన్ క్రెడిట్ కార్డు అంటే ఇది మనకు మీరు అందరూ కనుక ఈ యొక్క ఫార్మర్ రిజిస్ట్రేషన్ కార్డుకు అప్లై చేసుకోవాలి. ఈ రిజిస్ట్రేషన్ కార్డుకు అప్లై చేసుకోవడానికి మీరు ఎవరైతే రైతులు ఉంటారో వారందరూ కూడా తప్పనిసరిగా అప్లై చేసుకోవడానికి ప్రయత్నం చేయండి. మరి అప్లై చేసుకుంటేనే మీరు ఏం చేయాల్సిన పని లేదు. మీ యొక్క 1B జిరాక్స్, ఆధార్ కార్డు జిరాక్స్, ఫోన్ నెంబర్తో మీరు కనుక రైతు సేవా కేంద్రానికి వెళ్తే అక్కడ రిజిస్ట్రేషన్ అనేది చేస్తారు ఈ కార్డుకు. మరి ఈ విధంగా మీరు రిజిస్ట్రేషన్ కనుక చేసుకుంటే మీకు చాలా ఈజీగా ఈ యొక్క అన్నదాత సుఖీభవ పీఎం కిసాన్ పథకాల డబ్బులు అనేది రావడం జరుగుతుంది. కాబట్టి మీరు ఏం చేస్తారంటే తప్పనిసరిగా ఈ యొక్క పథకాల ద్వారా లబ్ధి పొందాలంటే మీరు ఈ విధంగా చేసుకోండి. ఇలా ఎప్పుడైతే మీరు చేసుకుంటారో అప్పుడే మీకు డబ్బులు అనేది రావడం జరుగుతుంది. మరి అన్నదాత సుఖీభవ పీఎం కిసాన్ పథకాల డబ్బులు అనేది చాలా ఇంపార్టెంట్. సంవత్సరానికి 20,000 రూపాయలు అయితే వస్తాయి. కాబట్టి మీరు ఏం చేస్తారంటే తప్పనిసరిగా ఈ విధంగా చేసుకోవడానికి ప్రయత్నం చేయండి. చాలామంది ఇంకా అప్లై చేసుకోలేదని చెప్తూ ఉన్నారు. మరి అప్లై చేసుకోకపోవడానికి అనేక కారణాలు ఉన్నాయి. మరి అప్లై చేసుకున్న తర్వాత ఈకేవైసీ ప్రాబ్లం వస్తుంది కొంతమందికి బ్యాంక్ అకౌంట్ ప్రాబ్లం వస్తుంది, కొంతమందికి ఈ యొక్క ఐఎఫ్ఎస్సి కోడ్ ప్రాబ్లం కానీ ఇలా అనేక రకాల కారణాలు వస్తాయి. మరి వాటన్నిటికీ కూడా మార్పులు చేర్పులకు కూడా ఏపీ ప్రభుత్వం అవకాశం కల్పించబోతోంది. మరి మే నెల నుంచి కూడా అన్నదాత సుఖీభవ పీఎం కిసాన్ పథకాల తొలి విడత వేస్తామని చెప్పారు. కాబట్టి మీకు ఆలోపు ఈ ఏప్రిల్ నెలలో మనకు అవకాశం ఇస్తున్నారు కొత్తగా అప్లై చేసుకోవడానికి, అలాగే మార్పులు చేర్పులు చేసుకోవడానికి అవకాశం కల్పిస్తూ ఉన్నారు. మరి ఇవన్నీ కూడా మీరు చేసుకోవడానికి ప్రయత్నం చేయండి. ఇవన్నీ మీరు ఎప్పుడైతే చేసుకుంటారో అప్పుడే మీకు డబ్బులు రావడానికి అవకాశం అయితే ఉంటుంది. కాబట్టి సిద్ధంగా ఉండండి. ఏపీ ప్రభుత్వం అయితే ఈ యొక్క పథకాల ద్వారా మీకు డబ్బులు వేయడానికి చాలా రెడీగా ఉంది. ఇప్పటికే బడ్జెట్లో 6,300 కోట్ల రూపాయలు, అలాగే పీఎం కిసాన్ కింద 3,100 కోట్ల రూపాయలను కేటాయించి అప్లై చేసుకోవడానికి అవకాశం కల్పించబోతోంది ఏపీ ప్రభుత్వం. కాబట్టి ప్రతి రైతు కూడా సిద్ధంగా ఉండి ఈ యొక్క పథకాల ద్వారా మీరు లబ్ధి అయితే పొందండి. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు మీకు ఎప్పటికప్పుడు డబ్బులను అయితే అందించబోతూ ఉన్నాయి. మనకు ఈ విధంగా రాష్ట్ర వ్యాప్తంగా ఎవరైతే మనకు రైతులు ఉంటారో వారందరికీ కూడా ఈ యొక్క డబ్బులు అనేది చాలా ఇంపార్టెంట్ అనమాట. ఇప్పటికే కేంద్ర ప్రభుత్వం పీఎం కిసాన్ సమానిధి పథకానికి సంబంధించిన 19వ విడత డబ్బులను 2,000 రూపాయలను విడుదల చేసింది. మరి 20 విడత డబ్బులకు కూడా మనకు కేంద్ర ప్రభుత్వం ఏర్పాట్లు చేసింది. ఎవరైనా పీఎం కిసాన్కి అప్లై చేసుకోకుండా ఉంటే కూడా వెంటనే మీ యొక్క భూమి 1B జిరాక్స్, ఆధార్ కార్డు జిరాక్స్, బ్యాంక్ అకౌంట్ జిరాక్స్తో మీరు ఈ పీఎం కిసాన్ 20 విడతకు అప్లై చేసుకోండి. మరి గతంలో ఏదైనా మీకు ఈకేవైసీ ప్రాబ్లం చేత ఈ పీఎం కిసాన్ డబ్బులు రాకుండా ఉంటే మీకు ఒకేసారి ఇప్పుడు పీఎం కిసాన్ డబ్బులు అయితే ఒకేసారి రాబోతున్నాయి 20 విడత నుంచి. కాబట్టి మీరు ఏం చేస్తారంటే తప్పనిసరిగా ఈ యొక్క పీఎం కిసాన్ సమానిధి పథకం ద్వారా డబ్బులు పొందాలన్నా, అన్నదాత సుఖీభవ ద్వారా డబ్బులు పొందాలన్నా కూడా మీరు తప్పనిసరిగా అప్లై చేసుకోండి. ఈ యొక్క పథకాలకు అప్లై చేసుకుని మీరు యొక్క పథకాల ద్వారా లబ్ధి అయితే పొందొచ్చు అనమాట. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా ఇలా చేసుకుని యొక్క పథకాల ద్వారా మీరు మేలైతే పొందండి. మరి రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి రైతులకు కీలక ప్రకటన అయితే చేసింది ఏపీ ప్రభుత్వం. మీరు కొత్తగా అప్లై చేసుకోవడానికి రెడీగా ఉండండి. అలాగే ఈకేవైసీ మరియు ఎన్పిసిఐ లింక్ అనేది చేసుకోవడానికి కూడా రెడీగా ఉంటే మీరు ఈ యొక్క డబ్బులు అనేది రావడానికి అవకాశం ఉంటుంది. కాబట్టి ప్రతి రైతు కూడా సిద్ధంగా ఉండండి. ఈ యొక్క పథకాల ద్వారా లబ్ధి అయితే పొందొచ్చు. మీరు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు అందించేటువంటి అన్నదాత సుఖీభవ పీఎం కిసాన్ పథకాల సాయాన్ని పొందాలంటే మీరు తప్పనిసరిగా ఇలా చేసుకోవాల్సి ఉంటుంది. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా
ఇలా చేసుకుని ఈ యొక్క పథకాల ద్వారా మీరు డబ్బులు అయితే తీసుకోండి. ఇది మనకు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు అందించేటువంటి అన్నదాత సుఖీభవ పిఎం కిసాన్ పథకాలకు సంబంధించినటువంటి తాజా సమాచారం. తప్పకుండా వీడియోను లైక్ చేయండి, తెలిసిన వాళ్ళందరికీ కూడా షేర్ చేయండి. ఇలాంటి అప్డేట్స్ అన్నీ కూడా మీరు ఎప్పటికప్పుడు మీ ఫోన్ ద్వారానే ఉచితంగా తెలుసుకోవడానికి తప్పనిసరిగా సబ్స్క్రైబ్ చేసుకుని గంట పైన నొక్కి మళ్ళీ వచ్చే ఆలని గంట పైన నొక్కి ప్రతి అప్డేట్ను కూడా తెలుసుకోండి.